బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. మార్చి 25న పవన్ కళ్యాణ్ గుంటూరు కోర్టుకు హాజరు కావాలని 4వ అదనపు జిల్లా జడ్జి శరత్ బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. జూలై 3న ఏలూరులో వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వాలంటీర్లు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు డైరెక్షన్తో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద పవన్ పై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కార్తిక్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో వాలంటీర్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారు అక్రమ రవాణా చేస్తున్నారు మహిళలు, దానికి సంబంధించి నిఘా వర్గాలు తనకు సమాచారం ఇచ్చారని కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కొంతమంది 4 వాలంటీర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టు ఆదేశాలతో క్రిమినల్ కేసు నమోదైనట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. 4వ అదనపు కోర్టుకు పవన్ కళ్యాణ్ హాజరు కావాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మనతో 4వ అదనపు కోర్టు స్పెషల్ పీపీ బ్రహ్మారెడ్డి ఉన్నారు. అసలు ఏమి ఫిర్యాదు చేశారు వాలంటీర్లు, ఏమి ఆదేశాలు జారీ చేసింది కోర్టు, ఏంటి? వాలంటీర్లు ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారం సేకరించి మానవ అక్రమ రవాణా చేస్తున్నారని, వారిని దుర్మార్గులుగా చిత్రీకరించుతున్నారని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన వారి యొక్క హక్కులకు భంగం కలిగిందని ఉద్దేశంతో వారు ప్రభుత్వాన్ని సంప్రదించడం ద్వారా ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ఒక కోర్టులో కేసు వేయడం జరిగింది. ఐపీసీ 190, 500 సెక్షన్ ప్రకారం. ఆ ప్రకారంగా వీరు వేసినటువంటి కేసుని పరిగణలోకి తీసుకుని 4వ అదనపు జిల్లా కోర్టులో కేసు మేడ్ ఓవర్ చేయడం వలన 4వ అదనపు జిల్లా జడ్జి గారు పవన్ కళ్యాణ్ని హాజరు కావాలని సమన్లు ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పటికే సమన్లు ఇష్యూ చేశారా? సమన్లు ఇష్యూ చేయడం జరిగింది. వారు కూడా సమన్లు వ్యక్తిగతంగా అందుకున్నట్టుగా సమాచారం ఉంది. కోర్టు నుంచి అయితే సమన్లు ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా కంప్లైంట్ లో వాలంటీర్లు ఏం పేర్కొన్నారు, అసలు ఏం జరిగింది అంటే కోర్టు కూడా విచారించిందా? దానికి సంబంధించిన సీడీలు కూడా అందించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? ఈ వారికి ప్రతిష్టకు భంగం కలిగిందని 4 వాలంటీర్లు ప్రభుత్వాన్ని సంప్రదించిన మీదట ప్రభుత్వం వారి యొక్క మనోభావాలను అర్థం చేసుకుని ప్రిన్సిపల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ అప్లికేషన్ని విచారించిన పిదప, అన్ని పత్రాలను పరిశీలించిన పిదప, అన్ని సీడీలను పరిశీలించిన పిదప కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుని 4వ అదనపు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ చేయమని మేడ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కేసులో వారికి పరువు ప్రతిష్టకు భంగం కలిగిందని కనుక వారి సేవా దృక్పథాన్ని కావాలనే దురుద్దేశంతో వారికి అప్రతిష్ట పాలు చేసే విధంగా వారిని ఆపాదించారనేటువంటి అభియోగాలు ఆ కేసులో నమోదు చేయడం జరిగింది. దానిపై విచారణ కోసం 4వ జిల్లా అదనపు కోర్టుకు ఈ కేసును మేడ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు 4 వాలంటీర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయి. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఏదైతే వాలంటీర్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన సీడీలను కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు డైరెక్షన్ తో పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరు కావాలని ఇప్పటికే కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. కళ్యాణ్.